ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ఈ రోజు విశాఖలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. మధ్యతరగతి కుటుంబం కడు పేదరికంలో ఉంది. అయితే తల్లికి ఒంట్లో బాగోలేదని చెప్పి భార్య భర్త కూడా హాస్పిటల్కి వెళ్ళారు. విశాఖ KH హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఇద్దరు అనుకోని ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరుగుతున్న ఇద్దరు అక్కడికక్కడే, అంటే భార్య ఎవరైతే ఉన్నారో తను అక్కడికక్కడే మరణించడం జరిగింది. బాగుండు పడగా మళ్ళీ ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. నోటంట చెవులంట బ్లడ్ వచ్చేస్తుంది. పిల్లల్ని ఎలా పెంచాలని భర్త ప్రస్తుతం KHకి తీసుకెళ్లారు. సో KH లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉండినట్లయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అయితే ఒక వైపు వీళ్ళకి చిన్న పాప ఉంది, నెలల పాప, ముక్కు పచ్చలారిన పసిపాప. పసిపాపకి తల్లి చనిపోయింది, కనీసం ఆ పసిపాపకి తెలియదు. సో తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు. సో పాపకి ఒక అక్క కూడా ఉన్నాడు తెలుస్తా ఉంది. అంటే ఇద్దరు పిల్లలు ఇప్పుడు తండ్రి పరిస్థితి విషమంగా ఉంది, తల్లి చనిపోయింది. అంటే వీరు పేదరికంలో ఉన్నారు. వీరి పరిస్థితి ఏంటి అంటూ కూడా ఈరోజు పాప తాలూకా ఎవరైతే ఉన్నారో బంధువులు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తల్లి మీ పేరు చెప్పమ్మా. నా పేరు భవానీ అండి. నేను పిల్లకి పెద్దమ్మని అవుతాను. ఈ పిల్ల ఉంది, ఇంకో పిల్ల ఉంది. ఆయన వికలాంగు. బాగా ఉన్న కాలు చెయ్యి ఇరిగిపోయి ఆయనకి 2 చెవుల్లో కూడా పెట్టొచ్చేస్తుంది సార్. 24 గంటలు దాటి ఊరికి ఏం చెప్పలేమంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఏం చేయాలో తెలీదు. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే పరిస్థితి లేక కేజీస్కి బాగోలేదని తనకి చిన్న నొప్పి వస్తుందనేసి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది సార్. ఇద్దరు అక్కడికక్కడ ఆవిడ చచ్చిపోయింది. చిన్నపిల్ల 8 ఏళ్ళు పాప ఒక ఆవిడ, 3 సంవత్సరాల పాప ఒక ఆవిడ పడింది. ఎవరో లేరు, అత్తమామ లేరు తనకి. అలాగే చచ్చిపోయినాడు. తల్లి తండ్రి కూడా లేడు. ఒక అన్నదమ్ముడు అయినా కూడా చచ్చిపోయాడండి. ఎవరు లేరు. నేనైతే తనకి అక్కన అవుతాను. నేనే తన పెంచి పెద్దని చేసి పెళ్లి చేశానండి. నేను కూలి పని చేస్తూ ఆవిడకి పెళ్లి చేసాం. 2 పిల్లలు పుట్టారు. ఇస్తారు పరిస్థితి. ఎవరైతే వాళ్ళు చేస్తే ఆ పిల్లలు ఏదో విధంగా పెంచుతాం, తన ఎక్కడొక్కడ చూపిస్తాం. లేకపోతే ఆ పిల్లల్ని ఇలా పెంచాలని నాకు అర్థం కావట్లేదు సార్. నేను కూడా కూలి పని చేసుకుంటాను. ఫార్మాసిటీ కంపెనీలో చేస్తున్నాను సార్. నేను కూడా హౌస్ పికింగ్ పని చేసుకున్నాను సార్. ఇది సార్ పరిస్థితి. పూర్తిగా బంధువులు అయితే దుఃఖ సంద్రంలో ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందరూ కూడా ఆ పాపను చూసుకొని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే తండ్రి పరిస్థితి బాగోలేదు, తండ్రి కూడా హ్యాండిక్యాప్డ్. సో తల్లికి ఒంట్లో బాగోలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళి మార్గంలో యాక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే తను కూడా తనువు చాలించింది. అయితే ఇప్పుడు తండ్రి పరిస్థితి కూడా హాస్పిటల్లో విషమంగా ఉంది. కానీ బంధువులందరూ కూడా ఒకటే చిన్న పాపని పెట్టుకొని అసలు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి కూడా అని రోధిస్తూ ఉన్నారు. వెళ్ళి బాధపడగలరు. అది పెట్టుకొచ్చినారు. తెలియదు చూపించుకోవడానికి వచ్చినారు. భర్త చెప్పించడానికి తీసుకొచ్చింది. ఏమైపోయిందో మాకు తెలుసు, మాకేమీ తెలియలేదు. మొత్తానికి తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి. ఇప్పుడే కాదు, ఎప్పుడు వస్తారు. 3 నెలలు చూపించుకొని వచ్చేసారు. మాది ఆర్శివరంపురం. కోండ్రమాతల అనకాపల్లి కోండ్రమాతల. అక్కడి నుంచి మీరు హాస్పిటల్కి వచ్చారు. ఎప్పుడు వస్తారు? అలాగే వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి 2 పిల్లలమ్మా, ఆడపిల్ల. 2 పాపలు. ఒక పాపకి ఎన్ని సంవత్సరాలు? 3. పాపకు 3 సంవత్సరాలు. ఇంకో పాపకి 8. ఇప్పుడు మీరేమవుతారు? చనిపోయిన ఆవిడకి ఏమవుతారు? నేను ఆడబోతున్నా. అతను ఈ అమ్మ అత్త, ఈ అమ్మ అక్క, ఆ అమ్మ అక్క, అతను ఆ అమ్మ అక్క. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందమ్మా?
కాళ్ళు చేతులు రాదు నా చెయ్య కాలు ఇరిగిపోయింది. చెవులంట నోటంట అట్లా బెడ్ వచ్చేస్తుంది. బాగోలేదు ఆరోగ్యం. గడియ శివరాని ఉన్నాడు, గడ్డి మీద ఉన్నారు. 5 చేతులంట. ఏం పేరు తెలియదు పాప పేరు? ఏతిక. ఏత్విక. సో అక్క ఉంది అతనికి. అక్కకి ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. తన పేరు ఏంటి? యువశ్రీ కేతిక. ఏతిక. సో చిన్న పిల్ల అల్లారి ముద్దుగా ఉంది. తన తల్లికి ఇలా జరిగిందని కూడా తెలియని సందర్భం. అంటే చిన్నపిల్లలు తల్లి చూస్తే గానీ అంటే పాలు కూడా తాగరు. తల్లిని అడుగుతుందమ్మ, తల్లిని అమ్మని అడుగుతుందా పాప? అదే అమ్మ కావాలి. ఇప్పుడు ఆ పెద్ద పాపకి తెలుసా? ఏమన్నా అడుగుతుందా? ఏమన్నది పెద్ద పాప? అమ్మ అమ్మ అంటుంది. చిన్నపిల్లలు ముక్కు పచ్చలారని చిన్నపిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు. తల్లి చూస్తే చనిపోయింది. తండ్రి పరిస్థితి కూడా బాగోలేదు. హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. వీరు కూడా రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వీళ్ళవి. సో వీరందరూ కూడా సహాయం చేయండి, అంటే మమ్మల్ని ఆదుకోండి, పిల్లల భవిష్యత్తును కాపాడని అంటూ కూడా అడుగుతా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఊరు పెద్దలు కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చి స్టేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. ఈ చిన్న పిల్లలకి మీరు ఏమవుతారు? చిన్నపిల్లలకి చాలా అవుతాను. ఓకే. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూశారు. సో మీరు ఎట్లా సహాయం చేద్దాం, లేకపోతే ఎట్లా వీరిని పెంచుదాం అనుకుంటున్నారు? ఎట్లా అంటే వాళ్ళ నాన్నగారు వికలాంగుడండి. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ముందే చనిపోయారు. వీళ్ళకి ఎవరు లేరు. ఆడికి కూడా అతను కూడా ఇప్పుడు బాగున్న ఆల్రెడీ ఒక కాలు వికలాంగుడు. బాగున్న కాలు కూడా ఎండకాపుతో పాటు బాగున్న కాలు కూడా మళ్ళీ ఇరిగిపోయింది. చెయ్యి ఇరిగిపోయింది. నోటంట చెవులంట బ్లడ్ వచ్చేస్తుంది. మరి పిల్లలకి ఎవరైనా మనసు ఉండాలి, ఎవరైనా సరే కానీ డబ్బు రూపంలోనో ఏదో రూపంలో చేస్తే వాళ్ళకి ఏమైనా సహాయపడుతుందని. చాలా పేదోడు, వికలాంగుడు అయిపోయిన కలడు. ఏదో పెన్షన్ మీద అలా పెరుగుతాడు. బాగా పేదోడు. చిన్న పిల్ల 8 నెలల పిల్ల, ఓ పాప 4వ సంవత్సరం పాప, ఓ పాప. వాళ్ళందరూ అప్పుడు తల్లిదండ్రులతో కూడా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఇతను వికలాంగుడు. ఇతను కూడా బెడ్డింగ్ ఉన్నాడు, కొమ్మలు ఉన్నాడు కనుక చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాలవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి రాకూడదని మనం చూడాలి. ఎందుకంటే ఇద్దరు ముక్కు పిచ్చలారనే పసిపిల్లల భవిష్యత్తు ఈరోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇద్దరికి కూడా చిన్నపిల్లలిద్దరికీ కూడా ఊహ తెలియదు. తండ్రి మృత్యువుతో హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నాడు. తల్లి చూస్తే చనిపోయింది. సో వీరి కుటుంబం కూడా పెద్ద కుటుంబం కాదు. అందరూ కూడా పేదరికంలో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కానే బతుకులు. సో ఒకవైపు వీరి కుటుంబాల్లో వీరు చూసుకుంటారు, ఈ పిల్లల్ని వీరు చూసుకుంటారా? దయచేసి ఎవరైనా ఈ వీడియో చూసిన దాతలు ఒక మంచి మనసుతో పిల్లల భవిష్యత్తు బాధ్యత తీసుకోవాలి, పిల్లలకి సహాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం తెలిసి తెలియక చాలా ఖర్చులు పెడుతుంటాము, దుబారా ఖర్చులు చాలా చేస్తూ ఉంటాం మనం తెలిసి తెలియకుండా. సో మనం చేసే ఖర్చులు కొంతమేర ఈ పిల్లలకి గనక సాయం చేసినట్లయితే, చిన్న పిల్లలు వీళ్ళు, సో ఆ విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దయచేసి దాతలు ఎవరైనా ఒక మంచి మనసుతో ఆ నెంబర్కి ఏమైనా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకొంతమంది వచ్చినట్లయితే పాపనే ఏదైతే ఉన్నదో ఈ చిన్న పిల్లల్ని సంరక్షించే విధంగా కూడా బాధ్యత తీసుకున్నా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వీరందరినీ చూస్తే నిజంగా పేదవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు. సో తండ్రి మృత్యుతో పోరాడుతున్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి మనసుతో మీ కుటుంబాన్ని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో దయచేసి సుమన్ టీవీ ప్రేక్షకులు మరొకసారి ఒక మంచి మనసుతో ఆలోచించి వీరిని ఆదుకుంటారనేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.